హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్. నేను మీ నిలువని. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర రెండవ లక్ష్మీ వారం పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ పూజని పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఇలా పీఠాన్ని పెట్టైనా చేసుకోవచ్చండి. ఈ పూజ చేసుకునే రోజు ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసుకునేటప్పుడు తలకి షాంపూ కానీ ఏమీ పెట్టకుండా తలస్నానం చేసుకోవాలండి. ముందు రోజే షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవాలి. ఆ పూజ రోజు మాత్రం షాంపూ కానీ ఏమీ పెట్టకుండా తలస్నానం చేసుకోవాలి. అలాగే పూజ రోజు తల దువ్వుకోకూడదండి. అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉదయాన్నే తలార స్నానం చేసుకున్నాక ఇంటి ముందు ముగ్గేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. సో గడప పూజ చేసుకున్నాక ఇలా మండపాన్ని సపరేట్గా ఏర్పాటు చేసి అయినా పూజ చేసుకోవచ్చు, లేదా పూజ మందిరంలోనైనా పూజ చేసుకోవచ్చండి. ఈ పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు బుక్లోనే ఉంటుందండి. బుక్లో చదువుకుంటూ ఎవరికి వారే చాలా సులభంగా పూజ చేసుకోవచ్చండి. మనకు 5 గురువారాలు పూజ అంతా ఒకేలా ఉంటుందండి. బట్ అమ్మవారికి పెట్టే ప్రసాదాలు మాత్రం 5 వారాలకి 5 రకాల ప్రసాదాలు తయారు చేసుకోవాలి. సో మనకి మొదటి వారము పులగం, రెండో వారం వచ్చేసి పరమాన్నం, మూడో వారం ముద్ద కుడుములు, ఇలా ప్రసాదాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. 5 వారాలకు 5 ప్రసాదాలను తయారు చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా పసుపు గౌరమ్మని అలాగే గణపతిని పూజించుకుంటాం కాబట్టి ముందుగా పసుపు గౌరమ్మని అలాగే గణపతిని పూజించుకోవాలండి. సో గణపయ్యని అలాగే గౌరమ్మను పూజించుకున్నాక అమ్మవారిని పూజించుకోవాలి. నేను ఇక్కడ వీడియో ఏమీ తీయలేదండి, అప్పుడప్పుడు కొంచెం తీశానన్నమాట. కలశం పెట్టుకోనైనా ఈ పూజ చేసుకోవచ్చు, లేదా కలశం పెట్టుకోకుండా అయినా పూజ చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడైతే కలశం పెట్టుకొని చేసుకున్నాను. ముందుగా గౌరమ్మకు అలాగే గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారికి లక్ష్మీ షోడశ ఉపచార పూజలు చేయాలి. ముందుగా లక్ష్మీ అష్టోత్తరము చదివిన తర్వాత విష్ణుమూర్తి అష్టోత్తరములు కూడా చదవాలి. అలాగే ఈ పూజకి ఆవు నేతితో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి. ఆవు నేతితో దీపాలను వెలిగించుకోవాలి. అలాగే మనం అమ్మవారికి చేసే ప్రసాదాలను కూడా ఆవు నేతితోనే చేయాలి. నూనె ఏమీ వాడకూడదండి. సో పూజంతా అయిపోయాక వ్రతకథ శ్రద్ధతో చదవాలి. వ్రతకథ చదువుకునేటప్పుడు చేతిలో కొన్ని అక్షింతలను పట్టుకొని వ్రతకథ అంతా చదువుకున్నాక ఆ అక్షింతలను అమ్మవారి దగ్గర వేసి తలపై వేసుకోవాలి. అలాగే 5 ఒత్తుల పంచహారతి ఆవు నెయ్యితో ఇవ్వాలి. తర్వాత కర్పూర హారతి ఇవ్వాలండి. వ్రత మండపంలో పూజకు ముందుగానే 5 ఒత్తులు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే మహాలక్ష్మి అష్టకము, అలాగే అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే లక్ష్మీ స్తోత్రములు చదువుకోవాలండి. అలాగే అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి ముందుగా పసుపు, కుంకుమ, గంధం అలాగే పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. పూజ ఎలా చేసుకోవాలనేది బుక్లోనే ఉంటుందండి. బుక్లో చదువుకుంటూ పూజ అంతా చేసుకోవచ్చు. అలాగే పూజ చేసిన రోజు చాప మీద నిద్రపోవాలి. అలాగే ఉపవాసం ఉండాలండి. నాన్ వెజ్ లాంటివి ఏమీ తీసుకోకూడదు ఆ రోజు వరకు. అలాగే ఇంట్లో గొడవలు ఏమీ లేకుండా చూసుకోవాలి. పిల్లలను కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు ఒక జాకెట్ ముక్క, వాటితో పాటుగా పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పూలు ఇవన్నీ కూడా తాంబూలంగా సమర్పించాలండి. అలాగే మీకు వీలైతే చీరనన్న పెట్టుకోవచ్చండి. 5 వారాలు చేసుకునేటప్పుడు 5 చీరలు పెట్టాలంటే కష్టం కాబట్టి ముందు 4 వారాలు ఇలా జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు ఇవన్నీ పెట్టుకోవచ్చండి. 5వ వారం చీర అయినా పెట్టుకోవచ్చండి. అలా చీర పెట్టుకోవడం కుదరదు అంటే 5వ వారం ఇలా జాకెట్ ముక్క అయినా పెట్టుకోవచ్చు. ఇలా జాకెట్ ముక్కలు కూడా పెట్టుకోలేము అనుకుంటే మామూలుగా తాంబూలమైనా పెట్టొచ్చండి. అమ్మవారికి పెట్టిన శారీ అయినా లేదా జాకెట్ ముక్క అయినా సరే మనమే కుట్టించుకోవాలండి.
స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.